నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యాలయంలో ఉండడంతో సందడిగా మారింది. పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఫలితాల్లో గెలుపు బీజేపీదేనన్నారు. నగరంలోని సుభాష్ నగర్ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో జరిగాయి. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ అంశాలపై చర్చించారు. నిజామాబాద్ నగర వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని విద్యుత్ శాఖ వరంగల్ సీజీఎం అశోక్ అన్నారు. ఆయన సుభాష్ నగర్ ఉప కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. గత 5-6 నెలల నుంచి రైతుల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల బాధలపై ట్వీట్ చేశారు. దర్పల్లి మండలంలో ఉన్న ప్రతి ఫర్టిలైజర్ దుకాణదారులతో రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసిన ఏవో వెంకటేష్, ఏడీఏ ప్రదీప్ కుమార్లతో కలిసి వారికి సూచనలు చేశారు. ఏ విత్తనాలైనా కంపెనీల అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే అమ్మాలి. నకిలీ విత్తనాలు, ఓపెన్ గా ఉన్న విత్తనాలు అమ్మకూడదని వారికి సూచించారు. ఇందల్వాయి మండల సర్వసభ్య సమావేశం అధికారుల నిలదీత మధ్య రసాభాసాగా ముగిసింది. మోర్తాడ్ మండల ప్రత్యేక అధికారి దుర్గా ప్రసాద్ మండలంలోని వివిధ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించి సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు. పాల్దా సొసైటీ చైర్మన్ గా కౌల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.